ఒకప్పుడు వయసు మీరిన మహిళ తనకు వివాహమైతే సాయిబాబాను దర్శించి కొబ్బరికాయను సమర్పిస్తాను అని మొక్కుకుంది. బాబా అనుగ్రహంతో ఆమెకు వివాహమైంది. కానీ ఆమె అత్తింటి వారికి సాయిబాబా యందు విశ్వాసం లేదు. అందుకని అత్తింటి వారి మనసు మార్చి తనను మొక్కు తీర్చుకోవడానికి షిరిడీకి రప్పించుకోమని బాబాను ప్రార్థించింది. బాబా కరుణించి ఆమెకు షిరిడీ దర్శన భాగ్యం ప్రసాదించారు. ఆమె సాయిబాబా చరణాలకు శ్రద్ధాభక్తులతో మొక్కింది. ఆ తర్వాత రోజు బాబా దర్శనానికి ద్వారకామాయికి వెళ్ళాక మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం ధరించే మొక్కుకు ధరించిన ఆభరణం గత రాత్రి ఎక్కడో పోగొట్టుకున్నట్లు తెలుసుకుంది. ఆ ఆభరణం లేకుండా ఆమె అత్తింటివారు ఇంట్లో కాలు పెట్టనివ్వరు. ఆ ముక్కు ఆభరణం పోగొట్టుకున్నందుకు ఆమె నిస్సహాయ స్థితిలో మనసు పాడై సాయిబాబాను దూషించింది. అది గుర్తించిన బాబా ఆమెతో, అమ్మా, నీ నాసికాభరణం నీ దగ్గరే ఉంది, ఎవరూ దొంగిలించలేదు అన్నారు. అది విన్న ఆమె కోపంతో బాబాకి సమర్పించి కొట్టాలని తీసుకొచ్చిన కొబ్బరికాయను కొట్టకుండా పోతుంటే ఆమెతో బాబా, నా కోసం తెచ్చిన కొబ్బరికాయను నాకు ఇవ్వవా అని అన్నారు. అది విన్న ఆ మహిళ మరింత కోపం ఎక్కువై, నీ కొబ్బరికాయను నీవే తీసుకో అని బాబా ముందు ఆ కొబ్బరికాయను కొట్టింది. అంతే, ఆ కొబ్బరికాయలో నుంచి ఆమె పోగొట్టుకున్న నాసికాభరణం బయటికి వచ్చింది. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ. ఆమెకు ఆనందం, ఆశ్చర్యం, పశ్చాత్తాపం ఒకేసారి కలిగాయి. అది పరబ్రహ్మ స్వరూపమైన సాయినాథునికే సాధ్యం. సాయినాథ్ మహారాజ్కి జై. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ 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 సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి